ఈ సంఘటన తర్వాత చిన్నపిల్లలు బేసిక్ సిపిఆర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అందరూ గమనించాలా. సో ఈ రోజు మనం చిన్నపిల్లలు బేసిక్ సిపిఆర్ ఎలా చేయాలా అంటే ఈ రీల్ ని మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా అందరికి తెలియాలా. అంటే చైల్డ్ సడన్ గా బ్రీతింగ్ స్టాప్ చేసేస్తే ఏం చేయాలా. ఫస్ట్ చైల్డ్ ని ట్యాప్ చేసి రెస్పాన్స్ ఉందా లేదా చెక్ చేయండి. నార్మల్ రెస్పాన్స్ లేకపోతే బ్రీతింగ్ ఉందా లేదా చెక్ చేయాలా. ఇది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 seconds చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే హెల్ప్ కోసం ఎవరికొకరికి షౌట్ చేయాలి, హెల్ప్ కోసం అడగాలి ఎవరికొకరికి. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే చెస్ట్ కంప్రెషన్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సిపిఆర్ లో. సో చిన్న పిల్లల్లో చెస్ట్ కంప్రెషన్స్ ఏమంటే జస్ట్ బ్రెస్ట్ లైన్ కి కింద జస్ట్ 2 fingers, అంటే చిన్న పిల్లలు 2 fingers లో చెస్ట్ కంప్రెషన్. సో 5 centimeters లోపల వెళ్ళాలా, టోటల్ రీకాయిల్ అవ్వాలా. సో ఇది ఆల్మోస్ట్ 100 to 120 times per minute చేయాలా. సో ఇలా చెస్ట్ కంప్రెషన్ 100 to 120 per minute చేయాలా. సో ఇది కంటిన్యూ చేస్తుండాలా, అసలు స్టాప్ చేయకూడదు, కంటిన్యూ చేస్తూనే ఉండాలా. మీకు రెస్క్యూ బ్రెత్స్ ఇవ్వడం వస్తే 30 compressions తర్వాత జస్ట్ మౌత్ టు మౌత్ 2 breaths ఇవ్వాలా. ఇది జస్ట్ బేసిక్ సిపిఆర్. సో అందరూ కొంచెం ఈ బేసిక్ సిపిఆర్ కొంచెం నేర్చుకొని కొంచెం దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఒక చైల్డ్ ని సేవ్ చేసే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి.